మన శరీరంలో వేడిని తగ్గించి బాడీని కూల్గా ఉంచడానికి ఎన్ని రకాల చల్లటి ద్రవ పదార్థాలు తీసుకున్నా కూడా బార్లీ వాటర్ తగ్గించినంతగా వేడిని తగ్గించినట్టు అనిపించదు. మన పెద్దవాళ్ళు తప్పకుండా తీసుకునేవాళ్ళు ఎండాకాలం అనే కాదు, బాడీ వెయిట్ లాస్ కూడా చక్కగా ఉపయోగపడతాయి ఇవి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధాదేవి కిచెన్. నేను మీ కృష్ణ. దీనికోసం ముందుగా మనము 1 కప్పు బార్లీ గింజలను తీసుకొని వీటిని ఒక ప్యాన్లో వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని వేయించుకోవాలి. ఇవి కాస్త పచ్చివాసన పోయే వరకు ఒక 5-6 నిమిషాల పాటు ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించుకొని పొడి చేసుకొని పెట్టుకోవటం వలన మనకి ఈ బార్లీ గింజల్ని వేస్ట్ కాకుండా ఉంటుంది. అంతేకాదు ఫాస్ట్గా పని అవుతుంది. మనకి వర్కింగ్ ఉమెన్స్ కూడా ఇలా స్టోర్ చేసుకుంటే వాళ్ళు కూడా ఇలా చక్కగా ఎప్పుడు కావాలనుకున్నప్పుడు ఒక గ్లాసుని తయారు చేసుకొని తీసుకోవచ్చు. ఇలా వీటిని వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనిచ్చేసి ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని గ్రైండ్ చేసుకోవటం కూడా ఒక్కసారే ఫాస్ట్గా మిక్సీ చేసేయకుండా కొంచెం గ్యాప్ తీసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. మనం ఎంత మెత్తగా మిక్సీ చేసినా కూడాను బార్లీ గింజలు కొంచెం పలుకు తగులుతుంది, అలాగే ఉంటుంది ఇది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మరలా ఇలా పలుచుగా స్ప్రెడ్ చేసేసి దీన్ని కంప్లీట్గా చల్లారనిచ్చి దీన్ని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవచ్చు. మనం చక్కగా అవసరమైనంత మేరకు తీసుకొని వాడుకోవచ్చు. ఇప్పుడు మనం దీంతో బార్లీ వాటర్ తయారు చేద్దాము. 4 టేబుల్ స్పూన్లు ఉండేలాగా ఈ పౌడర్ని తీసుకొని ఒక బౌల్లో వేసేసుకొని కొంచెంగా నీళ్లు వేసుకొని దీన్ని ఉండలేమి లేకుండా మిక్స్ చేసుకోవాలి. 1 కప్పు వాటర్ వరకు పడతాయి మనం ఈ పిండిని కలుపుకోవటానికి. ఈ విధంగా స్పూన్ తోటి గడ్డలేమి లేకుండా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టుకుని తర్వాత మనం వేరొక బౌల్ తీసుకొని 1 స్పూను సబ్జా సీడ్స్ని నానబెట్టుకోవాలి. ఇలా కొంచెం వాటర్ వేసి వీటిని నానబెట్టుకోవాలి. మనం బార్లీ వాటర్ రెడీ చేసుకునేటప్పటికి ఈ సబ్జా గింజలు కూడా నానిపోతాయి. ఇప్పుడు వీటిని కూడా పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఒక ప్యాన్లో 2.5 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. 750 ml వరకు ఉంటాయి ఈ వాటరు. ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ 3/4 టీ స్పూన్ వరకు వేసుకొని 1 స్పూను అల్లం తురుమును కూడా వేసుకొని మరిగించుకోవాలి. ఈ వాటర్ రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు మనం కలిపి ఉంచుకున్న బార్లీ పిండిని ఇలా పోసేసుకోవాలి. తర్వాత గరిటెతోటి చక్కగా మిక్స్ చేసేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచి దీన్ని చక్కగా ఉడకనివ్వాలి. ఇది వచ్చేసి 15 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఇలా చక్కగా ఉడికించామంటే మనకి చక్కగా ఇది రెడీ అయిపోతుంది. ఇలా ప్లేట్లో కవర్ చేసేసి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి చూద్దాము. మనం ఇలా మిక్స్ చేసుకొని మనకి ఇది ఎలా ఉడికిందో తెలుస్తుందంటే మనం కొంచెమైనా నూక ఉంటుంది అనుకున్నాం కదా, ఇలా గరిటెతోటి తీసి ఆ నూకను మనం టచ్ చేసామంటే సాఫ్ట్గా అనిపిస్తే మనకి ఇది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లు. ఇది ఇప్పుడు మనకి చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. ఈ విధంగా తీసుకున్న తర్వాత తరిగిన కరివేపాకు కొంచెం, మనం నానబెట్టుకున్న సబ్జా గింజలు 3 స్పూన్ల వరకు వేసేసుకుందాము. అలాగే 1 టేబుల్ స్పూను నిమ్మరసం కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. దీని టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ఎంత బాగుందో. అంతేకాదు టమ్మీ కూడా చాలా ఫుల్గా ఉంది ఒక గ్లాస్ తాగితే. తర్వాత మనకి ఇది మజ్జిగ లేకుండా కూడా తీసుకోవచ్చు. ఇంకొంచెం మనకి కూల్గా కావాలి అంటే 1 కప్పు పెరుగుని తీసుకొని చక్కగా ఇలా చిలికి మజ్జిగలాగా చేసుకొని ఇందులో మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసి గ్లాస్లోకి సర్వ్ చేసేసుకోవటమే. సూపర్ టేస్టీ టమ్మీ ఫిల్ వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది. బాడీని కూల్ చేస్తుంది. చక్కని బార్లీ వాటర్ తయారైపోయింది. పైన ఇలా సబ్జా సీడ్స్ తోటి గార్నిష్ చేసుకొని సర్వ్ చేసేసుకోవటమే. టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియోని నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.